5వ వచనం ఒకసారి వాక్యం తీయండమ్మా దయచేసి అందరూ. పరిశుద్ధ గ్రంథము దయచేసి అందరూ ఓపెన్ చేయండి. ఆదికాండము 11వ అధ్యాయము 5వ వచనము. చూడండి, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును ఏం చూడకు వస్తున్నాడంట దేవుడు? గోపురము చూడ దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. మనుషుల జ్ఞానం చూడండి ఎలాగైపోయిందో. దేవుడు తన స్వరూపమందు మనుషుల్ని పోలికగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నప్పుడు తయారు చేయబడిన తర్వాత మనుషుల జ్ఞానం చూడండి ఏమైపోయిందో. 5వ వచనం చూడండి అమ్మ, 2వ వచనం చదవండి. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా చూడండి, సేనారు దేశమందు ఒక మైదానం కనబడెను. అక్కడ వారు నివసించి రెండని మాట్లాడుకుని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను మట్టికలను ఉండెను. చూడండి, ఇది ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన చూడండి అయిపోయో. మరియు వారు భూమి అందరూ ఉండుట ఒక పట్టణమును చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ గోపురం కట్టుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు మనుషులకి చాలా ప్రేమ కనపరుస్తా ఉన్నాడు. దేవుని యొక్క మహాకృప మనుషుల మీద అధికమవుతా ఉంది. దేవుని యొక్క ప్రేమతో మనుషుల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నా తెలుసా? వారి చేతులతో ఏదైతే నిర్మించుకున్నామో దాన్ని ఆరాధిద్దామని చెప్పేసి ఒక గోపురం కట్టుకుంటా ఉన్నారు. ఆ గోపురం ఎక్కడ అంటారంట? ఆకాశానికి అంటారంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆలోచన ఎలాగొంది మనుషులది. ఆకాశానికి ఏం అంటుకుంటాయండి? లైట్లో వెళ్ళినా కూడా ఆకాశం మేఘాల మీద అవుతుంది. కానీ మనుషులకు ఆలోచన ఉంది. ఆ గోపురం వెళ్ళి ఎక్కడ అంటుకోవాలంట? ఆకాశానికి అంటుకోవాలి. అంటుకొని దాంట్లో వారున్న ప్రజలందరూ కూడా అక్కడ నివాసం చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడు తెలుసా ప్రియమైన పెట్టారా? వారు ఆకాశానికి అంటుదామని చెప్పి గోపురం కడుతున్నారు కదా, అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన భాషలు తారుమారు జరిగిన ప్రదేశం అదే. ఇప్పుడు మన భాషలు చాలా రకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మన ఈ భాషలు వచ్చాయంటే దేవుడు తారుమారు చేసిన ప్రదేశము, ఆ భాషను తారుమారు చేసిన ప్రదేశం అదే. వీళ్ళు గోపురం కడదామని చెప్పేసి మొదలు పెట్టారు. ఆకాశానికి అందాలైన గోపురం కడదామని ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఎంతో బాధపడతా ఉన్నాడు. ఏం తెలుసా? ఈ మనుషుల్ని ఇంత ప్రేమిస్తా ఉన్నాను, ఈ మనుషులు ఇంత నేను ఆదరిస్తున్నాను, ఈ మనుషుల కోసం అనేక కార్యాలు చేయని ఆశ కలిగి ఉన్నాను. కానీ వీరేం చేస్తున్నారు? నన్ను విడిచిపెట్టి ఇతర గోపురాలు కట్టుకుంటా ఉన్నారని చేసి బాధపడి వారి యొక్క భాషను తారుమారు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చి బాగా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి వచ్చి మన టాకింగ్ మాట్లాడుతుంటే అర్థమవుతుందా? ఆ భాష వచ్చేటికి అర్థమవుతుంది. నాకు కావాల్సిన ఒక మీటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే మాకు అర్థం కాదు. ప్రెస్లో ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాకు రాదు. తెలుగులో మాట్లాడిన మాటలు మాకు అర్థమయ్యాయి, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాకు వచ్చి కాదు. కొంతమంది పాటలు పాడారు సింగింగ్ ఇంగ్లీష్లో, అవి మాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ భాష తారుమారు జరిగినప్పుడు ఒకడేమో ఇటుక అందుకోరా అంటే ఇసుకెత్తున్నాడు, ఒకడేమో ఇసుక అందుకోరా అంటే ఇటుకెత్తున్నాడు, ఒకరేమో ఇదిగోరా బాబు తలపా కావాలా బాబు అని మరొకటి ఇస్తున్నాడు. కారణం ఏంటి? భాష మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనుషుల్ని ఎంతో ఇష్టంగా తయారు చేసినప్పుడు మనుషులు మరి దేవుడికి ఇష్టంగా ఉంటున్నారా? ఈరోజు ఉండలేకపోతున్నారండి. దేవుడు ఏమి నుంచి కోరుకోవట్లేదు. ఇంకా పాడుకోవడం కదా మనం, బంగారం అడగట్లేదు, వస్త్రాలు అడగట్లేదు, వెండి అడగట్లేదు, ఆస్తిపాస్తులు అడగట్లేదు. ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈ రోజు దేవుడు అడుగుతా తెలుసా? నీ హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడండి? దేవుడు దిగి వచ్చాడండి. అంత ముందు చాలాసార్లు దేవుడు దిగి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైన మాట చెప్తా ఉన్నాం. ఆ గోపురం కడతా ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వచ్చి ఉన్నాడు దేవుడు. ఏం తెలుసా? దేవునికి దూరం అయిపోతా ఉన్నారు ప్రజలు. ఆ దూరాన్ని ఎడబాట్లేక దేవుడు ఎందుకు వచ్చాడంటే భాషను మార్చడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు దేనికి వచ్చాడండి? భాషలు మార్చడానికి వచ్చాడు. వారు ఆకాశానికి అంటేలాగా చేస్తా ఉన్నాం, గోపురం కట్టేది అనుకుంటా ఉన్నారు. మరలా చదవసారి ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనము.
నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును దిగివచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, అందరికి భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు, చెయ్యకుండా ఉండదు. తెలియకుండా అనుకునేను. మానిరి. దేవుని స్తోత్రం. దేవునికి విరోధంగా ఏదైనా చేయగలమండి? చూసారు మనుషులు ఎంత తెలివిగా ఉన్నారో. దేవుడిని పక్కన పెట్టేసి గోపురం కట్టేద్దాం అని చెప్పేసి వారి సొంత బలం మీద ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని పక్కన పెట్టి నేను చేయగలని చెప్పి ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. అది దేవునికి ఇష్టమైన క్రియలు. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, నువ్వు దేవునికి ఇష్టము లేకుండా ఏమి చేద్దామన్నా అది సఫలము జరగదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవునికి ఇష్టం లేకుండా నువ్వు ఏ కార్యం మొదలు పెడతామన్నా, దేవునికి ఇష్టం లేకుండా ఏ పని మొదలు పెడతామన్నా, దేవునికి ఇష్టం లేకుండా పలానా పని చేద్దామని చెప్తే ఆలోచన నీకు ఉన్నా అది ఎంత మాత్రమో సఫలం జరగదు. తెలుసా? అది దేవుని చిత్తంలో లేదు కాబట్టి ఆ పని దేవుడు ఆటంకపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు కొన్ని పనులు ఆటంకపరచబడతా ఉంటాయి మన జీవితంలో. కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆటంకపరచబడతా ఉంటాయి మన జీవితంలో. కొన్నిసార్లు ఏదైనా కార్యం ఆటంకపరచబడుతుంది. కొన్నిసార్లు ఆ సమయంలో దేవుని చిత్తం అక్కడ లేదేమో గ్రహించాలి. దేవుని చిత్తం ఇది కార్యమని గ్రహించుకోవాలి. అంతేగాని ప్రభా ఈ కార్యం ఎందుకు ఆగలేదు, ఎందుకు అయిపోయిందండి ప్రభా, ఈ కార్యం ఎందుకు జరగలేదు ప్రభా, ఈ కార్యం ఎందుకు నాయన చెప్పి మనం దేవుని పదే సార్లు అడగడం వల్ల ఏం చెప్తే ప్రేమ బిడ్డలారా, దాని వల్ల నీకు ఏదో శ్రమ ఉంది కాబట్టి దేవుడు దాన్ని తప్పించేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా శ్రమ ఉందేమో, ఏ శోధన ఉందేమో దేవుడు అందుకని తప్పించాడు. అక్కడ నుంచి ఒక వివాహ సంబంధం వచ్చింది, ఆ కార్యం అవుతుంది అనుకున్నాం, కానీ ఆ కార్యం జరగలేదు అనుకో. అప్పుడు అనుకోని ఒకటే, ప్రభా ఇది నీ చిత్తం కాదేమో, ఇది నీ చిత్తం కాదేమో, అందుకే నేను తప్పించావేమో. ఒక బండి కొందాం అనుకున్నా, మంచి కారు కొందాం అనుకున్నా, మంచి కారు కొనడానికి వెళ్ళావు, డబ్బులు ఉన్నాయి, సమస్తము సమకూర్చబడ్డాయి, వెళ్ళాయి, కానీ అక్కడ కారు కొనడానికి అవకాశం లేకుండా వెనక్కి తిరిగి వచ్చే ఒట్టు జరుగుతో దాన్ని బట్టి గ్రహించాల్సింది చేస్తే తెలుసా, ఈ దేవుని చిత్తం కాదేమో, దేవుడు ఇంకా బెటర్గా దీవిస్తాడేమో అన్న ఆలోచన కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది కొన్ని కార్యాలు ఆగిపోతున్నప్పుడు డిసప్పాయింట్ వెళ్ళిపోతా ఉంటారండి. మన దేవుడు నిరుత్సాహపరిచేవాడు కాదండి, దీనికన్నా అత్యధికంగా దేవుడు సమృద్ధిగా దీవించగలిగిన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఒక పని ఆగిపోయిందన్న, ఒక కార్యం ఆగిపోయిందన్న, ఒక పనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే జ్ఞాపకం చేసుకో, అక్కడ దేవుని చిత్తం ఏంటి కాదేమో. దేవుడు ఇంకా నేను దీవించడానికి ముందుగా ద్వారం తెలుస్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవుడు దేని కొరకు దిగి వచ్చాడు? వారి యొక్క భాషను మార్చడానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. అంతకుముందంతా ఏ భాష? ఒకటే భాష ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందంతా ఒకటే భాష. మన భాష చరిత్రకారుల ప్రకారము అది ఏ భాష అనేది ఎవరు కూడా మెసేజ్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు, కానీ ఒక్క మాట తెలియజేస్తా ఉన్నారు, ఏంటంటే హెబ్రూ భాష అన్నట్టుగా తెలియజేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క భాష ఉంది. కానీ తర్వాత దేవుడు వారికి దిగుకొచ్చి భాషలు మార్చేశాడు. రెండోదిగా దేవుడు ఎప్పుడు మరలా దిగి వచ్చాడు చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేవుడు మరలా ఎప్పుడు దిగి వచ్చాడు? నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మందు దిగి వచ్చినందున చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రెండవదిగా ఎందుకు దిగి వచ్చాడంటే మోషేతో మాట్లాడటం కొరకు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రార్థనా గదిలో మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు మీ వద్దకు వచ్చి మాట్లాడే స్వభావం మీకుందా, అనుభవం మీకుందా? ఒక్కరు ఉండదే. మన శుక్రవారం ప్రేయర్ అయింది, శుక్రవారం ప్రేయర్ అయింది. శుక్రవారం వర్షం బాగా జరిగింది. ఆ రోజు ఎంతమంది దేవుని యొక్క స్వరం విన్నారో తెలియదు, కానీ ఏంటి విన్నారు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేదంటే దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు, కానీ ఈ ఆలోచన ఎవరు దొంగలిస్తున్నాడు తెలుసా? అపవాది దొంగలిస్తున్నాడు. ఎలా చెప్తాను చూడండి. నువ్వు మంచి డీప్ వర్షిప్లోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటావు. ప్రభా ఈ ఆరాధన ఎలాగైనా మీరు తాకండి, నన్ను దర్శించండి, మీరు నా మీద కృప అధికము చేయండి,
అని ఆశ కలిగి ఉంటాం, మంచిది. కానీ ఆ సమయంలోనే నేను ఎవరు పిలవడం కానీ, నీ ఫోన్ రింగ్ అవ్వడం కానీ, లేకపోతే నీ పిల్లలు ఆడడం కానీ, లేకపోతే నీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ, ఇటువంటి డిస్టర్బ్ వల్ల ఏం చేయాలో తెలుసా? అమాంతం కళ్ళిప్పి చూస్తాం. ప్రేసలో హల్లెలూయా. అమాంతం ఏం జరుగుతుంది అక్కడ? కళ్ళిప్పి చూస్తాం. దేవుడు నీతో మాట్లాడాల్సిన సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ సమయంలో ప్రక్క వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆగిపోతా ఉంటావు. మొహమాటానికి పోతారు చాలా మంది. మోషేతో దేవుడు మాట్లాడడానికి వచ్చాడండి. రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడైనా, ఆరాధన చేస్తున్నప్పుడైనా దేవుడితో మాట్లాడుతున్నాడు అనుకోలోకి వెళ్తున్నావా? ప్రార్థన చేయడం కూర్చుంటారు. ఆమె ఎప్పుడంటో కూడా తెలియదు. ఎంత లేచి వచ్చాక ప్రైజ్లో దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎప్పుడైపోతా చాలాసేపు నుంచి పెట్టేసారు. భాష కాళ్ళప్పుడు వచ్చాను అని చెప్పి ఆలోచన ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఈ పోడియం ఎక్కి కానించిన ఆమె నాన్న ప్రేర ఆశీర్వాద ప్రార్థనలో నించొని ఉంటాను. మీరు వర్షిప్లో ఒక హాఫ్ అన్ అవర్ వర్షిప్ చేస్తామని ఇంచుమించు, ఒక్కోసారి 20 minutes, ఇంకా ఎక్కువ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పైన చేస్తాం. ఈ హాఫ్ అన్ అవర్ మీరు నించోడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. గమనిస్తూ ఉంటారు. కొంతమంది అరిగిపోతూ ఉంటారు, కొంతమంది ఇలాగా అయిపోతూ ఉంటారు, కొంతమంది కాలంలో చేస్తూ ఉంటారు, కొంతమంది సిగిపోతూ ఉంటారు. నీ బలము, నీ శక్తి ఎక్కడుందంటే నీ దేహం మీదే ఉంది. ఇంకా ప్రైజ్లో నువ్వు ఆరాధిస్తా ఉన్నాడు. ప్రభా దేవుడు వాక్యం చదివిస్తా ఉంది. దేవుడు ఆరాధించాలంట. చెప్పండి దయచేసి. డెప్త్ వాక్యం అడగట్లేదు, పైపైన వాక్యాలు అడుగుతా ఉన్నాడు. దేవుడిని ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం చచ్చిపోయినట్టు ఆరాధిస్తూ ఉంటాం. ప్రైజ్లో ఆరాధిస్తా ఉన్నాం, నేర్చుకు చేస్తా ఉంటాం, ఆరాధిస్తాం, నేర్చుకు చేస్తే పడిపోతా ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతో మాట్లాడే అనుభవాలు నీకు ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఈ రోజు లేకపోతే దాన్ని నువ్వు అవలంబించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అవలంబించుకోవాలి. మోషే గారితో దేవుడు మాట్లాడి దిగి వస్తా ఉన్నాడు. నిర్మకాండం 19 ప్రకారము ఈ రోజు దేవుని ఎందుకు వస్తున్నాడు మాట్లాడడానికి? ముందు మనం వెళ్ళాలి కదా దేవుని వద్దకి. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా, ముందు మనం వెళ్ళాలి కదా దేవుని వద్దకి. ఈరోజు చాలా మంది దేవుని వద్దకి వెళ్ళకుండా దేవుడే వస్తాడు అనుకుంటే మాత్రం ఎంతమంది జ్ఞాపకం చేసుకోండి, అది అసాధ్యమండి. దేవుడు మన దగ్గరికి ఆల్రెడీ వచ్చి ఉన్నాడు, కానీ మనం దేవుని వద్దకు వెళ్ళలేకపోతున్నాం. దేవుడు ఆల్రెడీ నేను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావు. దేవుడు ఆల్రెడీ ఆదరిస్తున్నాడు, కానీ నువ్వు దేవుని వద్దకు వచ్చి విచారణ చేయలేకపోతా ఉన్నావు. దేవుడు ఆల్రెడీ నేను అత్యధికమైన కృపతో నడిపిస్తా ఉన్నాడు, కానీ ఆ కృపను పొందుకోలేకపోతా ఉన్నావు. దేవుడు ఆల్రెడీ నీ వద్దకు వచ్చి తన ఎక్కడ భద్రపరిచి నేను ఎంతగానో ఉన్నతమైన స్థానంపైన ఆశ కలిగి ఉన్నాడు, కానీ ఆశలకు నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రెండో మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మోషే దగ్గరికి మాట్లాడడానికి వచ్చి ఉన్నాడు. దేవుడు దిగి వస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు దిగి వస్తున్నాడండి. ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. దేని కొరకు తెలుసా? వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. ఆరాధన దేవుడితో మాట్లాడాడు. ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ సమస్య ఏదో దాన్ని తీసివేయడం కొరకు ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. నీ యొక్క అనారోగ్యం తొలగించడానికి ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. నీకున్న ఆర్థిక సమస్యలు తొలగింప చేయడానికి ఈరోజు దేవుడు దిగి వచ్చాడు. అతి ప్రాముఖ్యంగా ఆయన రక్షణ నీకు ఇవ్వడం కొరకు. హల్లెలూయా. చూడండి ఇంకోసారి దేవుడు ఇంకా దిగి వచ్చిన మాటలు నిర్మాకాండము 19 మీరు వచనం చూడండి. అదే అధ్యాయం 20 వచనం చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దేని కొరకు దేవుడు దిగి వచ్చాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వడం కొరకు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవుడు భాషలు మార్చడానికి దిగి వచ్చినాడు, అంటే దేవుడు మర్చిపోతున్నారు వాళ్ళు. రెండవదిగా మోషేతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చాడు. మూడవదిగా ఆజ్ఞలు ఇవ్వడం కోసం వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 20 అధ్యాయం 1 వచనం చూడండి. చూడండి దేని కొరకు వచ్చాడు? మూడవదిగా ఆజ్ఞలు ఇవ్వడం కోసం వచ్చాడు. 20 అధ్యాయం 1 వచనము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించడం చెప్పమంటారు.
నీ దేవుడైన యెహోవాను నేను ఎప్పుడు ఆలకించను. బాగా వాక్యము అక్కడ కనిపిస్తానమ్మా, సౌండ్ వస్తుంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు అడుగుతా ఉన్నాను, 10 ఆజ్ఞలు ఎంతమందికి వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 5 6 వచ్చి మన నేత సంగతి ఏమ్మా ఎంతసేపు మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోతా అవ్వదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? అది స్వయంగా దేవాది దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఆజ్ఞలు పాటించాలి. చదువు ఆజ్ఞ ఏమన్నా 10 ఆజ్ఞలు చదవండి ఒకటి. నీ దేవుడైన యెహోవాను నేనే. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? నీ దేవుడైన యెహోవాను నేనే దేవుడు చెప్తా ఉన్నాడు. రెండోది, నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు. తర్వాత దేని రూపమును నీవు చేసుకోకూడదు. 3వ ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. అదే ఆజ్ఞ ప్రకారమే ఆదికాండం 11:5 ఏం చేస్తున్నారు? వీళ్ళు గోపురం కట్టేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తా ఉన్నారు. 3వది ఏంటంటే దేని రూపం చేసుకోకూడదు. 4వ మాట ఏంటి? దీని మళ్ళీ వేరే ప్రసంగం ఉంటుంది, ప్రసంగంలోకి వెళ్ళట్లేదు నేను. చెప్పండి 4వ ఆజ్ఞ ఏంటి? అదే చెప్పాలి. వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేని విషయంలో? ఈ దేవుడైన యెహోవా నామమును. అదేనా విశ్రాంతి దినమున? విశ్రాంతి దినమున అది 3దా? ఓకే ఓకే. 3వ మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వది. ఇవన్నీ దేవుడు మోషిస్తున్న ఆజ్ఞలు. తర్వాత 4వది, విశ్రాంతి దినమును ఎలాగ ఆచరించాలంట? పరిశుద్ధంగా అంటే మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా రావడము. నెక్స్ట్ కూడా అంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. సమయానికే రావట్లేదు పాస్టర్ గారు, ఇంకేం చేస్తామని అంటారు చాలా మంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించాలి. ఇవన్నీ కూడా దేవునికి చేయాల్సిన 4 ఆజ్ఞలు. ఎక్కడి నుంచి మనుషులుగా మనం ఏం చేయాలి? ఆజ్ఞలు చూడండి, చదవండి. నీ తల్లి నీ తండ్రి సన్మానించము, నరహత్య చేయకూడదు, అమ్మా వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి దేనిని ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు కలిసి ఎవరికి దేవుడు ఇవ్వడానికి వచ్చాడు తెలుసా? మోషేకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ప్రేమ పెట్టారా? ఇవన్నీ కూడా నువ్వు నా ప్రజలకి తెలియజేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్రపోతే చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అని తెలియజేసాం కదా. ఏంటి కొంచెం అతని వేరే కూర్చోమని నా ఎదురు కనిపించదు అతను. లేపండి ప్రైజ్ ది లార్డ్. గుర్తు చేసుకోండి. నాకు అక్కడ ముందు కూడా కనిపించాలి. నాకు ఆ వాక్యం చెప్తాడు అంతా కనిపించాలి. ఎందుకు తెలుసా? మీరు వాక్యం ఆలకిస్తున్నారు లేదో తెలుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంత చిన్న మందిని కాబట్టి అందరి దగ్గరగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. 3వదిగా దేవుడు దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆజ్ఞలు ఇవ్వడం కొరకు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. ఈ ఆజ్ఞలు మనుషులు రాశారా దాన్ని దేవుడు ఇచ్చాడా? ఆజ్ఞలు మన బుర్రలో ఉన్నాయా? ఒక్క వాక్యం మీద చెప్పండి దయచేసి. 8 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నారు కదండి అమ్మా. మీరు కాదు నాకు సండే స్కూల్ పిల్లలు చెప్తారమ్మా. ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ పిల్లలు వాక్యాలు చెప్పేసి పాస్టర్ చెప్పేస్తాను చూసిన ఆలోచన చెప్పకండి అని చెప్పేసి అసలు అప్పటి నుంచి విని 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 అది ఇప్పుడు క్యాస్ట్ లాగా ఉన్న వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆజ్ఞలు మనము నేర్చుకోవాలి, మన బిడ్డలు కూడా చెప్పాలి. ఈ ఆజ్ఞలు మనము నేర్చుకోవాలి, మన బిడ్డలు కూడా నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? 3వదిగా మోషేకి ఆజ్ఞలు ఇవ్వడం కొరకు వచ్చాడు. ఆజ్ఞలు నువ్వు పాటించు, నీతో పాటు ఉన్న ప్రజలు కూడా పాటించని చెప్తా ఉన్నాడు. అదే దేవుడు తెలియజేస్తున్న మాట. ఈ రోజు అదే ఆజ్ఞ మనల్ని కూడా పాటించమని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎప్పుడు దిగి వచ్చాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనము. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనము.
దేవుడు మరలా ఎందుకు దిగి వచ్చాడు? ఎప్పుడు దిగి వచ్చాడు? కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా చూడండి, ఇది బాగా అయినమాట. కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేలు ప్రవహించు దేశమునకు. ఆలకించండి. అక్కడ చాలు మన చదువు కానీ అక్కడ ఎన్ని మాటలు వచ్చాయి? అక్కడ 6 మాటలు వచ్చాయి. ఏమి వచ్చాయి మళ్ళీ చదవండి. కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, మోబూసీయులకు నివాస స్థలమైన తర్వాత పాలు తేలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చాడు. చెప్పండి కూడా నామం కనపడతాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడండి? వారిని నడిపించడం దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అవి 6 జాతులు కలిసి 6 జాతులు దాని మీద ఆధారపడతా ఉన్నాయి. ఈ 6 జాతులు సమృద్ధిగా జీవిస్తున్న టైంలో ఎవరికి 6 జాతులు తప్పించి దేవుడు ఎవరికోపోతున్నాడంట? ఆ యొక్క పాలు తేలు ప్రవహించి దేశం అనుకోబోతున్నాడు. ఐగుప్తులో బానిసత్వం ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క దేశాన్ని అప్పగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళంతా వెళ్ళకముందు దాన్ని ఎవరు అనిపిస్తున్నారు? హిత్తీయులు, పెరిజీయులు, ఇంకా కానానీయులు, ఇంకా అమోనీయులు, ఇలా 6 ప్రాంతం సంబంధించిన అందరూ అనిపిస్తా ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు కాదు బాబు, ఈ స్వాస్యము నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు, నా ప్రజలు ఐగుప్తులో బానిసత్వం ఉండిపోయారు, నా ప్రజలు ఐగుప్తులో నలిగిపోతున్నారు, వారి కొరకు ఈ దేశం నియమిస్తారని చెప్పేసి దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూడండి, నీ కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నీ బాధల్లో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నీ దుఃఖంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నీ సమస్యలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు ఒంటరిగా ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు నలిగిపోతున్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు కృంగిపోయి ఏడ్చి ఆఖరి రక్తము ఆఖరి యొక్క కన్నీరు పొందినంత అయిపోయిన వరకు ఏడ్చుకుని కూర్చుంటే విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు యొక్క ప్రజల్ని విడిపించడానికి దేవుడే దిగి వచ్చి ఉన్నాడు. వాళ్ళకు ముందు 6 జాతులకు సంబంధించిన ఎక్కడ జీవిస్తున్నారు? దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ 6 కన్నా వీరిని దేవుడు శాస్త్రం నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. నీ చుట్టూ అనేక మంది జ్ఞానులు ఉండొచ్చు, నీ చుట్టూ అనేక మంది ఉద్యోగాలు చేసి ఉండొచ్చు, మన చుట్టూ అనేక మంది ధనికులు ఉండొచ్చు, మన చుట్టూ అన్ని సమకూర్చబడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఉండొచ్చు. వాళ్ళందరికన్నా శ్రేష్టంగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన మన జీవితంలో దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చారంటే డూమ్ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఒక పోలీసు అధికారి వచ్చాడు, ఒక సిపి వచ్చాడంటే, కమిషనర్ వచ్చాడంటే మొత్తం ఈ బార్ జీవీఎంసీ పనులు స్టార్ట్ అయిపోతా ఉంటాయి. ఏమవుతుందంటే బ్రదర్ ఏమవుతుంది సిపి గారు వస్తున్నారని చెప్పి చెప్తారు. అలాంటిది సర్వ సృష్టికర్తమైన దేవుడు ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠము, తన మాటతోనే సమస్తము కలిగింపజేసిన దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చాడని నువ్వెంత సంతోషంగా ఉండాలి, నువ్వెంత ఆనందంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 4వ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించడం కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అనగా పాపము, దాన్ని విడిపించడానికి దేవాదేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆ ప్రజలు ఆ దేశంలో నుంచి దయచేసి ఆలకించండి. ఆ ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో నుండి పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను దేశంలోకి నడిపించడం కొరకు దేవాదేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు అదే వివరణ తెలియజేస్తా ఉన్నాను. మన యొక్క జీవితంలో మన యొక్క ప్రజల పరిస్థితులు చెప్తా ఉన్నాను. ఐగుప్తు అనగా పాపము, ఆ పాపంలో ఉన్న నిన్ను నన్ను పరలోక రాజ్యము, దేవుడి రాజ్యానికి స్వాస్థిగా, దేవుడి రాజ్యానికి వారసులుగా చేయడం కొరకు ప్రభు అయిన యేసు ప్రభు గారి లోకానికి వచ్చి ఉన్నారు. ఆ పాపంలో ఉన్న బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను నడిపించి ఆ పాపం నుంచి విడిపించి దేవుడి రాజ్యానికి వారసుగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, ఆలకించండి బాగా. ఐగుప్తున్న ప్రజలు, ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు లేదా? చూస్తారంటే వెళ్ళారు లేదా? వెళ్ళారు. ఎవరు నడిపించారు చెప్పండి? బాగా దొరికారు.
ఎవరు నడిపించారు? మోషే నడిపించారు. ప్రైజ్ ది లార్డ్. నడిపించిన తర్వాత కానాన్ దేశం వాగ్దాన భూమిలోకి వెళ్ళారు లేదా? వెళ్ళారు. ఇప్పుడు ఐగుప్తులకు ఏం చెప్పాను నేను? పాపం అని చెప్పాను, శాపం అని చెప్పాను, లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైన ఉచ్చులు అనుకోవచ్చు. దీని నుంచి దేవాదేవుడు వచ్చాడు, మనం విడిపించాడు లేదా? విడిపించాడు. రక్షణ ఇచ్చాడు లేదా? రక్షణ ఇచ్చాడు. మనకి రక్షణ వచ్చిన తర్వాత ఈ కానాన్ దేశంలోకి వెళ్ళారు కదా వీళ్ళందరూ, ఇశ్రాయేలు దేశంలో ప్రజలందరూ కూడా. మరి కానాన్ దేశం మనకి ఏం చెప్పాను నేను? పరలోక రాజ్యం చెప్పాను కదా. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే స్వాస్థ్యం మనకు ఉందా లేదా? చెప్పాలి. ఉందండి. దేవుని స్తోత్రం. దౌర్యం చెప్పవసరం లేదు, ఉందే. మనం రక్షించబడిన వారము, మనం దేవుని యొక్క రక్తం చేత కొనుక్కునే వారము, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందిన వారము. ప్రేమ నిలబెట్టరా, కానాను ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, పాపములో బంధకంలో ఉన్న ప్రజల్ని దేవాది దేవుడు స్వయంగా వచ్చి విడిపించినట్టుగా పాపములో ఉన్న మనల్ని దేవాదేవుని యొక్క తండ్రి దేవాదేవుని ప్రభు యేసు ప్రభు గారు వచ్చి విడిపించారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు దేశాన్ని కానాను దేశాన్ని ప్రజలు నడిపించినట్టుగా వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా ఉన్నట్టుగా మనము కూడా దేవుని రాజ్యంలో ఒక దినాన్ని సంతోషంగా ఉంటాము. ఇదే రాజ సువార్త అండి, ఏమీ లేదండి. ఇదే సువార్త, ఇదే గాస్పెల్. పాపములున్న మనల్ని పరిశుద్ధంగా చేయడానికి దేవాదేవుడు వచ్చాడు. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయినప్పుడు దేవాదేవుడు దిగి వచ్చి వారికి బంధకాలు విడిపించి ఎలాగైతే కానాను వాగ్దాన భూమిలో నడిపించాడో మనల్ని కూడా యేసు ప్రభు గారు పాపముల నుంచి పరిశుద్ధతలోకి నడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలుగోదిగా దేవుడు ఎప్పుడు వచ్చాడండి? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల్ని విడిపించడానికి వచ్చాడు. ఈరోజు మన దగ్గర గొప్పవాడండి. మన అనేక సమస్యలు బట్టి నలిగిపోయి ఉండొచ్చు, అనేక బాధలు నలిగిపోయి ఉండొచ్చు, అనేక దుఃఖంలో నలిగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నేను విడిపించడానికి దిగి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, నేను విడిపించడానికి దిగి వచ్చాడు దేవుడు. ఈరోజు దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? 4 మాటలు చెప్పాను. ఫస్ట్ మాట ఏం చెప్పాను? దేవుడు దేనికి ఎందుకు దిగి వచ్చాడు? దేవుడు మర్చిపోయారు కాబట్టి భాషలు మార్చడం కోసం దేవుడు దిగి వచ్చాడు. రెండోది చెప్పాలి, మోషేతో మాట్లాడడం కొరకు దిగి వచ్చాడు. మూడోది ఆయన ఆజ్ఞల కోసం దిగి వచ్చాడు. నాలుగోది ఐగుప్తు బంధకముల నుంచి ఎలాగైతే కానాన్ దేశంలో నడిపించారో దాని కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఐదో మాట జ్ఞాపకం చేసుకోండి. అదే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నిజమైన దేవుడు, ఏకాత్మ కలిగిన దేవుడు, నిత్యము మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు అదే దేవుడు దిగి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకం నుండి మనుష్య కుమారుడు తప్ప ఎవడును లేడు. తర్వాత అరణ్యంలో చాలమ్మా ఒక్క మాట మళ్ళా చదవండి. 38 సారీ క్షమించండి, అదే 13 వచ్చిన. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకము నుండి మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోరుగా ఎవడును లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడే నేను ఈరోజు దిగి వచ్చి ఉన్నాడు దగ్గరికి. ఈ దేవుడు ఇక్కడ ఎందుకు దిగి వచ్చాడు? ఇప్పుడు ఎందుకు దిగి వచ్చాడంటే ప్రేమ నేను పిల్లరా, పాపములో శాపములో నలిగిపోతున్న నీ యొక్క జీవితాన్ని, వ్యర్థంగా నలిగిపోతున్న నీ బ్రతుకుని, వ్యర్థంగా పాడైపోతున్న నీ జీవితాన్ని, ఇదిగో నరకమనే ఉచ్చులో పడిపోతున్న నీ బ్రతుకుని, బానిసత్వంలో నీ బ్రతుకుని, అనేక మందితో చిదిగిపోతున్న నీ జీవితాన్ని చూసి దేవుడు ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2020 సంవత్సరాల కిందనే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కలువరిగిరిలో మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు దిగి రాలేదని. ప్రేమ దేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులు మానవం కొరకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఈ పాపమైన లోకంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలో దేవుడు నడిపించాడు. నీతిమంతులుగా లేని మనల్ని నీతిమంతత్వం దేవుడు నడిపించి ఉన్నాడు. ఆయన రాజ్య వారసులుగా జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఇమేజ్లోకి వెళ్ళండి, ఆలోచించండి. పరమందున దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ?
అసలు ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క వెలుగునే తట్టుకునే స్థితిలో ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వస్తా ఉన్నాం, తట్టుకోగలుగుతున్నామా? నిలబడలేమండి. అనుభూతి వేరు. అలాంటిది కొన్ని వేల సూర్యకాంతులతో నింపబడిన దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడండి. మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి అన్నాడు. 39 కొరడాదెబ్బలు ఆ సిలువలో పుట్టించుకొని నీ కొరకు నా కొరకు ఆఖరి రక్త బొట్టు కాచి ఒక్కటే స్టేట్మెంట్ చెప్పేసి అన్నాడు, మీ కొరకు నా ప్రాణము పెట్టి ఉన్నాను, నేను మరలా తిరిగి లేస్తాను, నేను మరలా తిరిగి లేచాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచబోతా ఉన్నాను, మీరు సిద్ధపడి అనేక మంది సిద్ధపరచని దేవుడి వాక్యము తెలియజేస్తా ఉంది. చాలా మందికి యేసుప్రభు ప్రేమ తెలియదండి. చాలా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేదండి. మన కోసం ఎవరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. ఒక యేసుప్రభు మాత్రమే ప్రాణత్యాగం చేశారు. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పాపముల నుంచి పరిశుద్ధులకి, బంధకాల నుంచి ఉన్న నిన్ను విడిపించి దేవుని యొక్క కృపచన నడిపిస్తా ఉన్నాడు. మళ్ళా ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎలాగైతే కానాను దేశంలో నడిపించబడ్డారో మనము కూడా ఆయన రాజ్యానికి నడిపించబడిపోతా ఉన్నాము. హల్లెలూయా. మనం ఆయన రాజ్య వారసులమండి. దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. నేను ఎవడ ప్రేమించడు. నీ హృదయంలో ఉన్న ఆలోచన బట్టి నీకు నువ్వే ప్రేమించుకోలేవు. తెలుసా విషయం? బాగా గుర్తుపెట్టుకోండి. అంత ముందుకు వెళ్ళిపోయి నువ్వు ఎలా అంటాడో ముఖం చూసుకొని అర్థం చూసుకొని నీ లోపాలన్నీ అక్కడ రాసుకో, అక్కడ పెట్టుకో. అవి అనిపిస్తుంది ఎంత బ్రాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రైజ్లో నిజమేండి. ఇది అర్థం అనుకోండి. అర్థం ముందు నించొని నీకు నువ్వే ఆలోచించుకో. ఎంత బ్రాడ్గా ఉన్నవేటి, నీ మైండ్ ఎంత బ్రాడ్గా ఉంది, దరిద్రంగా ఉన్నవేటి, నీ మనసు ఎంత దరిద్రంగా ఉంది, నీలో ఎంత పాపం ఉందేటి, నీలో ఇంత అప్రతాత్మ ఉందేటి, నీలో ఎంత భూతరాత్మనేటి, నీలో ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నావేటి, నీ మనసు ఎలాగుంది చూడాలని బయటకి బాగా కనిపిస్తున్నావు కదా, లోపల ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, ఒకరితో పడట్లేదు, ప్రేమ లేదు, బయట మనం ప్రేమ చూపిస్తున్నావు, లోపల కులిపోతున్నావు. ఇన్ని బయట చెప్తే నీలో ఉన్న ఆత్మ పరిసరా. అలాంటి సిచ్యువేషన్లో మనం నచ్చుతామండి, నచ్చము. కానీ ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని లోపాలను కూడా ఎవరు ఇష్టపడుతున్నా తెలుసా? నువ్వు ప్రకటిస్తున్న దేవుడిని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. తాగుబోతే నన్ను ఇష్టపడతాడా? ఇష్టపడరు. భార్య ఇష్టపడదు. ఎందుకంటే ఏం చేస్తా మరి, మెల్ల ఏం కట్టాడు, ఇదే కట్టాడు కదా, మరి కట్టాడు కాబట్టి జీవితాంతం ఉండాలి కాబట్టి భార్య ఇష్టపడతాడు. బిడ్డలు ఇష్టపడతారు. ఎందుకంటే ఎంత అనుకున్నా మా తండ్రి కదా అని చెప్పేసి. భార్యలో ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏం తెలుసా? వాడు తాగుబోతాడని ఇష్టపడతాడు. కానీ నా దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఏం తెలుసా? ఆ పాపముల నుంచి నేను విడిపించడం కొరకు ఈరోజు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు దిగి వచ్చినా లేదా? దిగి వచ్చాడు. నా టాపిక్ అదే. ఈరోజు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు నీ నా పాపములు క్షమించడం కొరకు. ఈరోజు దేవుడు దిగి వచ్చినాడు నీ నా దోషములు క్షమించడం కొరకు. ఈరోజు దేవుడు దిగి వచ్చినాడు నీ రోగములు తీసివేయడం కొరకు. ఈరోజు దేవుడు దిగి వచ్చినాడు నీ సమస్య తప్పించడం కొరకు. ఈరోజు దేవుడు దిగి వచ్చినాడు నీ బాధను తొలగించడం కొరకు. ఈరోజు దేవుడు దిగి వచ్చినాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి ప్రభువా నన్ను కరుణించు అని చెప్పేసి నువ్వు ఉన్న చోటే ప్రార్థన చేసినట్లయితే ఈ రోజు మరలా దేవుడు నిన్ను దర్శించడం కొరకు, ఈ రోజు దేవుడితో మాట్లాడడం కొరకు ఆయన దిగి వచ్చినాడు. ఎవరి స్థలంలో మోకరించి ప్రభువా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి ఈరోజు దిగి వచ్చినావు, తండ్రి ఈరోజు దిగి వచ్చినావయ్యా, అయ్యా నా ఎందుకు వచ్చినావయ్యా, దయచేసి నన్ను కనికరించయ్యా, దయచేసి నన్ను ఆదరించయ్యా అని వ్యక్తిగతంగా ఎవరి మనసులో వారే ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు దిగి వచ్చినావయ్యా. ఒకటి నాయన మనుషులని మర్చిపోతున్నప్పుడు వారి భాషలు మార్చడం కొరకు దిగి వచ్చినావయ్యా. రెండోదిగా నేను మోషే గారితో మాట్లాడడం కొరకు దిగి వచ్చినావయ్యా. మూడోదిగా మీ ఆజ్ఞలు మాకు తెలియజేయడం కొరకు వచ్చినావయ్యా. నాలుగోదిగా ప్రభు తండ్రి అయ్యా ఐగుప్తులు బంధకాలతో ఉన్నప్పుడు అయ్యా ఆ బంధకాల నుంచి నేను విడిపించడానికి వచ్చినావయ్యా. అయ్యా ఇగోతండి ప్రభా. ఐదోదిగా నాయన ఇగోతండి ప్రభు నాయన మా పాపములు క్షమించడం కొరకు నాయన, మా దోషములు క్షమించడం కొరకు అయ్యా, మా బంధకాల నుంచి నలిగిపోతున్న మమ్మల్ని ఈ పాపమును ఉచ్చులో పడిపోయి అపవాది నరకంలో తీసుకెళ్లిపోయి మా ఆత్మను నశించిపోవడానికి చేస్తున్నప్పుడు తండ్రి ఆ యొక్క బాధ మీరు చూడలేక దిగి వచ్చారయ్యా. అయ్యా ఏకంగా శరీరధారిగా వచ్చారు తండ్రి. ఎంత గొప్ప ప్రేమయ్యా. శరీరధారిగా వచ్చిన ఈ లోకంలో అనేక మందితోనైనా విధించబడుతూ మరలా మరణించి తిరిగి లేచి సజీవంగా పునరుత్థానుడవై తిరిగి లేచిన ఏకైక దేవుడు